వీడియో అయితే వచ్చింది కానీ వాయిస్ రాలేదు. బాగుంది. జనరల్గా నేను పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే సో అడవిలో విస్తరనమాట. దబ్బడిపోయింది గురు. పైలట్ కలుపు. సరే, ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నీ తెచ్చుకున్నాను కానీ ఆయిల్ తెచ్చుకోలే. ఇలాగైతే కష్టమే మరి. ఇప్పుడు ఎలాగ ఉండేది ఆయిల్ లేకుండా? ట్రై చేద్దాం ఆయిల్ లేకుండా వండడానికి. వీడియో అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. రాయిలు ఎప్పుడో పేర్చును అనుకుంటాను, చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కి చెదరలేదు ఇవి, ఇంత బాగున్నాయి. చూసారా ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఒక్కడనే ఉన్నా, ఒంటరిగా, ఎవ్వరు లేరు. చాలా అడ్వెంచరస్గా ఉందన్నమాట ఇది. కొంచెం వాటర్ పట్టుకుందాం ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం అడవిలో క్యాంపింగ్ అయిపోతున్నాం అనమాట. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ క్యాంపింగ్. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రౌన్ రైస్, ఎగ్ కర్రీ ప్లాన్ చేసుకున్నా. టెంట్ వేసుకొని నీట్గా ప్రిపేర్ చేద్దాం. అండ్ ఎగ్ కర్రీ నేను చాలా సింపుల్గా చేస్తాను, మీ అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది. చాలా కష్టపడి చేస్తున్నాను వీడియో. అండ్ వీలైతే లైక్ కొట్టి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంక టెంట్ వేయడం స్టార్ట్ చేసేద్దాం. ఈ నేచర్ ఎంత సీనిక్గా ఉంది చూడండి. కరెక్ట్ సెట్ అయింది మనకి క్యాంప్కి. అదిరిపోయింది అంతే మరి, ఇంకా నో డౌట్. చాలా బాగుంది. జనరల్గా నేను పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే, నాకు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. నేను ఒక పత్తి వ్యాపారిని, నాకు పుట్టేవాడు పెద్ద పత్తి వ్యాపారం అవుతాడని భయంతో పెళ్లి చేసుకోలేదు అనమాట. నాకే సంపాదన లేదు కరెక్ట్గా. ఇంకా నేను చేసుకొని నెక్స్ట్ ఎలా పోషిస్తాను చెప్పండి. సో అందుకు పెళ్ళి అనేది చేసుకోలేదు. 10 ఏళ్ళ కింద తీసుకుని డెసిషన్ ఇది నాది. సో ఇది విషయం. సో ఇదండి ఈరోజు ఇక్కడ. వంటకైతే నీట్గా రెడీ చేసుకున్నాను. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వండేసుకుంటే, ఫస్ట్ కూరగాయలు కోసుకున్నాం అనుకోండి, అన్నీ తెచ్చుకున్నాను కానీ ఆయిల్ తెచ్చుకోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. కష్టమే ఇలాగైతే. సో ఆయిల్ లేకుంటే వండాలి ఇప్పుడు. చూద్దాం, పచ్చి పచ్చిగా తప్పదు మరి. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే కష్టం ఇక్కడి నుంచి. చలో.
అన్నీ పోసుకున్నాను, కాకపోతే ఇప్పుడు స్టవ్ వెలిగించు. పచ్చి పచ్చిగా నా వంట పెంట అయింది. ఆయిల్ లేదు, ఆయిల్ లేకపోతే చేయలేమా అసలు. కొంచెం అది ఉడికితే దాంట్లో గుడ్లు వేసేద్దాం. మొత్తానికి అనుకున్నట్లు కాకపోయినా ఏదో ఒక విధంగా అయ్యింది, పర్లేదులే. ఆయిల్ లేకపోయినా సరే బాగానే వండాను. టేస్ట్ ఎలాగుంటుందో చూడాలి, కాకపోతే ఉప్పు ఎక్కువ వేస్తాను. అన్నంలో కలుపుకునేసరికి సరిపోతుందిలే ఉప్పు. బ్రౌన్ రైస్కి తెచ్చుకొని ఇది వేసుకున్నాం. అవ్వట్లేదా? సో అడవిలో విస్తరనమాట. తినేద్దామా ఇంకా? ఏయ్ 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 ఏయ్, కలుపు కలుపు కలుపు, పైలట్ కలుపు. మ్మ్. మ్మ్. బాగుంది. మైక్ ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పటి వరకు తీసిన ఫోటో వాయిస్ రాలేదు. వీడియో అయితే వచ్చింది కానీ వాయిస్ రాలేదు. షట్, ముందే చూసుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్ ఎప్పుడు అయిపోయిందో ఏంటో. కంటిన్యూస్గా అలా కొట్టుకెళ్ళిపోతున్నా, వీడియో తీస్తున్నాం తప్ప దెబ్బడిపోయింది గురు. ఇప్పటి వరకు కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ప్రతి వీడియోకి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియోకి ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి. విల్సి చూద్దాం ఎన్ని విధాలుగా నన్ను వీడియో తీయకుండా ఆపుతుందో నేను చూస్తాను. ఓకే అర్థమవుతుంది ఇప్పుడే చూద్దాం. సో మొత్తం అంతా క్లోజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోతే బెటర్. చీకటి కూడా అయిపోతుంది కదా. ఇదంతా లొకేషన్ అయితే చాలా బాగుంది క్యాంపింగ్కి, సూపర్. ఇదంతా మనం వెళ్ళాలి కిందకి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇంతవరకు చూసారు అంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సరే, ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. టాటా, బాయ్ బాయ్, సీ యూ.